హాయ్ హలో వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. వెల్కమ్ టు రుచి చూడు. ఈరోజు మన రుచి చూడు కార్యక్రమం చెన్నై అమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఉంది. మనతో పాటు షెఫ్ ప్రశాంత్ గారు ఉన్నారు. మరి ఏం రెసిపీ తయారు చేస్తున్నారు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రశాంత్ సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు, ఎలా జరుగుతుంది? బాగుంది సార్, సూపర్, అంత బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి ఈరోజు ఈ మండు టెండలో చాలా సూపర్గా ఉంది. తొందరలోనే ఎండలు అయిపోతున్నాయి కాబట్టి ఇంకా కూల్ అయిపోతాం. సో ఈరోజు మా కోసం స్పెషల్గా ఏం తయారు చేసి చూపించబోతున్నారు? ఇప్పుడు మనం చేసేది ఏంటంటే అండేకా కాంగిని అనేది ఒక నార్త్ ఇండియన్ రెసిపీ. పేరు అండేకా కాంగిని. కాంగిని. సో ఇదేంటంటే టొమాటో ఆనియన్ మసాలాతోని మనం గ్రేవీ చేసిన తర్వాత నార్మల్గా మనము ఒక ఎగ్ బాయిల్ చేసిందో కానీ లేకపోతే ఎగ్ బుర్జీను కర్రీ చేసిందో కానీ చూస్తాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనకి గ్రేవీ అయిన తర్వాత ఆ గ్రేవీని మనం బాయిల్ చేసేటప్పుడు దానిలో ఎగ్ని బ్రేక్ చేసి దానిలో డైరెక్ట్గా వేస్తాం. సో వేసిన ఎగ్ని మనం ఏం చదవకుండా అలానే కుక్ చేసిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేస్తాం. ఒక డిఫరెంట్ షేప్లో వస్తుంది. సో దాన్ని మనము యాక్చువల్గా మనకి వేరే కాంటినెంటల్ సైడ్లో అయితేనేమో మనం దాన్ని పోచింగ్ అని అంటాం, అంటే ఉడుకుతున్న వాటర్లో వేరే దాన్ని పోచింగ్ అని అంటాం. సో ఇక్కడ దాన్ని కాంగిని స్టైల్ అని అంటాం. సో ఇది నార్త్ ఇండియన్లో వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు, లైక్ బెంగాలీ సైడ్ ఇవన్నీ ఎక్కువ యూస్ చేస్తారు. సో అండే వాడుతున్నాం, అంటే ఎగ్ వాడుతున్నాం కాబట్టి అండేకి కాంగిని. ఓకే, సో అండేకి కాంగిని తయారు చేసుకోబోతున్నాం ఇప్పుడు. సో టేస్ట్ ఎలా ఉంటుంది, ఎలా ప్రొసీజర్ అనేది చూద్దాం. బిఫోర్ దట్ అసలు ఈ అండేకి కాంగిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒక లుక్ వేద్దాం. సో ఏమేమి కావాలో సార్ చెప్పండి సార్. సో దీనికి కావాల్సింది 500 grams ఆఫ్ క్యాషూ నట్స్, మళ్ళీ మిలన్ సీడ్స్, మళ్ళీ సినమన్, మళ్ళీ దాంట్లో యూజ్ చేసేది ఇది కొరియండర్ లీవ్స్ యూజ్ చేస్తాం, మళ్ళీ క్లౌస్ యూజ్ చేస్తాం, గరం మసాలా యూజ్ చేస్తాం, కొద్దిగంతా మనము బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది యూజ్ చేస్తాం. సో ఎండుమిరపకాయలు అనేది మనం దీనిలో కుకింగ్ చేసేటప్పుడు వేస్తాము. సో దాంట్లో మనం పేస్ట్, మళ్ళీ ఇది కూడా దాంట్లో వేసుకొని జస్ట్ ఒక స్లైస్ అనేది కట్ చేసుకొని దానిలో ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకొని మళ్ళీ మనం గ్రైండింగ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకి పచ్చిమిరపకాయలు, పసుపు, జీడిపప్పు, యాలకులు, లవంగాలు, మళ్ళీ ధనియా పౌడర్, మళ్ళీ మిలన్ సీడ్స్ అనేది వేస్తాము, మళ్ళీ కొత్తిమీర వేస్తాము, దాంట్లో ఆనియన్స్ వేస్తాము, ఇది కూడా వేస్తాం. ఇవన్నీ వేసిన తర్వాత మనం దాన్ని ఏం చేస్తామంటే ప్రాపర్గా కుక్ అయిన తర్వాత దాన్ని గ్రైండింగ్ చేస్తాం. ఓకే, గ్రైండింగ్ చేసిన తర్వాత మనం సరే సార్, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ప్రొసీజర్ వెళ్ళిపోదాం. మా వాళ్ళు కూడా చాలా నీట్గా అబ్జర్వ్ చేస్తారు, తర్వాత వాళ్ళు వండుకోవడానికి ఈజీ అవుతుంది. సో ముందుగా చేయాల్సిన పని ఏంటి? సో ఫస్ట్ మనము ఆయిల్ కటింగ్ టొమాటో అనేది మనం కట్ చేసుకోవాలి. సో నార్మల్గా మనము లైక్ టొమాటో కర్రీ అంటే చాలామంది ఏం చేస్తారంటే నార్మల్గా చిన్నగా కట్ చేసుకొని దాన్ని ప్రాపర్గా కుక్ అయ్యే వరకు దాన్ని కుక్ చేస్తుంటారు. సో దీనికి మనం ఏ విధంగా కట్ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మనం దాన్ని మళ్ళీ గ్రైండ్ చేస్తాం కాబట్టి. సో పెద్ద ముక్కలు చేసుకున్నా పర్వాలేదు, కొంచెం జస్ట్ దోరగా వేగిన తర్వాత గ్రైండ్ చేస్తాం. అవునండి. ఓకే. సో ఇంకోటి మనకి కట్ చేసేటప్పుడు టొమాటోస్ కానీ ఆనియన్ కానీ కట్ చేసేటప్పుడు ద మెయిన్ ఇంగ్రీడియంట్ చాలా వరకు మనం బయటకి ఎక్కడికి వెళ్ళినా హోటల్స్లో ఎక్కడ చూసినా కూడా మనం కట్ చేసేటప్పుడు ఈ మధ్యలో పార్ట్ అనేది అలానే చూస్తాం మనం చాలా మటుకు, ఈవెన్ ఆనియన్లో కూడా. సో దీనివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అనేది చాలా ప్రాబ్లం ఉంటుంది. సో మనం తీసేసి ఎప్పుడు కానీ తినేటప్పుడు, ఎప్పుడు కానీ కుక్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఇవన్నీ నీట్గా చేసేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేయాలి, అది బెటర్. సో హెల్త్ ఇష్యూస్ అన్నప్పుడు డెఫినెట్గా మీరు ఈసారి టమాటో ఎప్పుడు ఏ కర్రీలో వాడినా, పప్పులో వాడినా, ఆ పైన ముచ్చుకుతో ఉన్నదైతే ఇలా కట్ తీసేసి ఇలా కట్ చేసుకొని మనం పక్కన పడేస్తే సరిపోతుంది. రెగ్యులర్గా మేము కట్ చేసే విధానానికి, షెఫ్స్ కట్ చేసే విధానానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవునండి. సో మనకి ఇక్కడ కటింగ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కటింగ్స్ అనేది ఉంటుంది సార్. సో మనకి లైక్ ఇండియన్ వే ఆఫ్ కటింగ్లో వేరే ఉంటుంది, కాంటినెంటల్ వే ఆఫ్ కటింగ్ అనేది వేరే ఉంటుంది. అంటే ఈ కటింగ్స్ అనేది ఒకటే, కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి డిష్ వైజ్గా మనం కటింగ్స్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు చైనీస్ అయితేనేమో ఒక విధంగా కట్ చేస్తాము, ఇండియన్కి అయితేనేమో ఒక విధంగా కట్ చేస్తాం, కాంటినెంటల్ అయితే ఒక విధంగా కట్ చేస్తాం. రెసిపీని బట్టి దానికి ఎలా కట్ చేయాలి అనేది ముందు మీరు కట్ చేసుకుంటారు. రెసిపీకి ఎలా అవసరం ఉందో ఆ విధంగా మనము కటింగ్ అనేది చేస్తాం. సో ఈరోజు మనం తయారు చేసుకుంటున్నాం అండేకా కాంగిని. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ముందుగా టమాటాలని మరీ చిన్న ముక్కలుగా అవసరం లేదు, ఎందుకంటే దాని తర్వాత గ్రైండ్ చేస్తాం. బట్ అలా అని మరీ పెద్ద డైరెక్ట్ వేసేకండి, అది కొంచెం దూరగా వేగిన తర్వాత చల్లబెట్టుకొని మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి. సో తొందరగా వేగాలి అంటే మీడియం సైజుగా కట్ చేసుకోవచ్చు.
లైక్ ప్రశాంత్ సార్ ఎలా కట్ చేస్తున్నారు అలా. సో ఈరోజు మనం తెలుసుకున్నది చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. డెఫినెట్గా మీరు టమాటాను వాడేటప్పుడు ఆ పైన ముచ్చుకు వరకు ఉన్నది తీసేసేయండి. దానివల్ల అడ్వాంటేజెస్ ఏమీ లేవు, డిసడ్వాంటేజెస్ ఉంది అని చెప్తున్నారు కాబట్టి ఇక మీద దాన్ని వాడడం మానేద్దాం. ఇంకోటి ఆనియన్కి కూడా మనము సేమ్ అలానే ఉంటుంది సార్. ఆనియన్ కూడా మనము మధ్యలోకి ఏదైతే ఉందో తీసేసి మనం కట్ చేస్తాం. సేమ్ సార్ రఫ్గా ఒక 6 to 7 టమాటాలు తీసుకుంటాం. అంతే సార్, అంటే ఒక 400 grams అనేది తీసుకుంటాం. ఎందుకంటే మనం క్వాంటిటీ 3xకి యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం వెలిగించమంటారా? అవునండి. సో ఇది కూడా మనం స్లిప్ చేయాలి. సో ఏది కానీ మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఇది ఏంటి అంటే నార్మల్గా కటింగ్స్ అనేది ప్రాపర్గా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము పన్నీర్ బటర్ మసాలా ఉందనుకోండి, సో దానికి కూడా మనము సేమ్ ఇలా కట్ చేసుకోవచ్చు. కాకపోతే మనము ఆయిల్ ప్లేస్లో మనం అక్కడ బటర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో బటర్ అనేది యూజ్ చేస్తాము. ఇంకా దానిలో వాడే ఐటమ్స్ అనేది కానీ డిఫరెంట్గా ఉంటుంది. సో బటర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం, ఎందుకంటే అది ఆ సైడ్ నుంచి వెళ్ళి కుకింగ్, ఆ పంజాబ్లో ఏం చూస్తారంటే ఎక్కువ ఈ లైక్ డైరీ ప్రోడక్ట్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే, బటరు, మిల్క్, పెరుగు. అవునండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత సో ఇటువైపు అయితే మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాం. అక్కడ చూసారు కదా. సో ఆనియన్స్ అనేది కూడా మనము స్లైస్ అనేది కట్ చేయాలి, ముందే కట్ చేసి పెట్టుకోవాలి. అవునండి. సో ఒకసారి ఇటువంటి అంటే ఇలానే కట్ చేయాలి సార్, లేకపోతే మామూలుగా అంటే నార్మల్గా కట్ చేయొచ్చు. నేను ఏంటంటే ఇప్పుడు నార్మల్గా చేస్తున్నాను చెప్పేసి చేయొచ్చు. సో ఇది లావుగా కట్ చేసుకోవచ్చు, లేదా 1/6, 1/4 అనేది కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అయిపోతుంది. సో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం, టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాం, దాంతోపాటు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు సో ఈ 3 రెడీ అయిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాం. సో ఇక్కడ నుంచి ప్రొసీజర్ అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ మనము ఆయిల్ వేసుకుందాం. 3 tablespoons ఆఫ్ ఆయిల్. సో ఆయిల్ కొంచెం వేడిగా అవ్వాలి. అవునండి. కొన్ని రెసిపీస్ చూస్తే మనకి చూడడానికి అరే ఇది మనకి తెలిసిన రెసిపీలోనే ఉంటుంది, పేర్లు డిఫరెంట్గా ఉంటాయి. సో ఒక్కొక్క ఏరియాని బట్టి కొంచెం కొంతమంది ఏం చేస్తారంటే, మనం హైదరాబాదీ స్టైల్లో మనం ఎలా చేస్తామంటే ఇదే కర్రీని మనం ఏ విధంగా చేస్తామంటే దీన్ని పేస్ట్ చేయకుండా, సో దీన్ని చిన్నగా కట్ చేసుకొని మనం టమాటో కర్రీ ఎలా చేసుకుంటున్నామో సేమ్ ప్రాసెస్, ఇవన్నీ సేమ్ ప్రాసెస్గా ఉంటాయి. కాకపోతే దానిలో మనము ఈ క్యాషూ నట్స్ కానీ అవి కానీ వేయము, మిగతాది అన్నీ ప్రాపర్గా ఉంటాయి. సో ఇవన్నీ కుక్ అయిన తర్వాత దాంట్లో వాటర్ వేసేసి ఎగ్ పోసేసి మనం కుకింగ్ పెట్టేస్తాం అంతే. సో వీళ్ళది మాత్రం కొంచెం డిఫరెంట్. అవునండి. సో అండేకి కాంగిని. సో మనకి ఇప్పుడు ఆయిల్ ఫ్రై అయింది కాబట్టి, ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. ఎందుకనంటే సో దీనిలో ఆ అరోమా అనేది ప్రాపర్గా మనకి ఈ ఆయిల్కి పట్టేసుకుంటుంది కాబట్టి మనము దీన్ని ఫస్ట్గా వేసుకుంటాము. అండ్ అవి కూడా చిట్లతో ఉంటాయి, టప్ టప్ అని పేరుతో ఉంటాయి, బీ కేర్ఫుల్ దాన్ని. సో ఫస్ట్ ఆయిల్ అండ్ వాటర్ని కలపకుండా ఉంటే ఏం చేస్తారు, ప్రాపర్గా వాళ్ళు క్లీన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కొంతమంది అలానే కట్ చేసుకొని టక్కున వేసేస్తారు. అది వేసే వరకు ఏమవుతుందంటే హీట్ ఆయిల్ అనేది పైకి ఇట్లా తగిలిపోతుంది. సో ఇలా మనం కుక్ చేసుకున్న తర్వాత ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దెన్ మనం దీనిలో యాడ్ చేసుకోవాల్సింది ఆనియన్ అనేది యాడ్ చేసుకుంటాం. సో ఇంతకుముందు చెప్పినట్టు మీకు నేను సాల్ట్ అనేది వేసుకుంటాను, ఎందుకనంటే ఇది తొందరగా వేగనికి మనం సాల్ట్ అనేది వేసుకుంటాము. ముందుగా ఆయిల్ వేసుకున్నాం, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసాం, తొందరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ వేస్తున్నాం, మళ్ళీ తర్వాత యాడ్ చేస్తాం కదా సార్. అందుకే కొంచెం యాడ్ చేస్తాం. కొంచెమే ఎందుకు వేసామంటే ఆనియన్స్ బాగా చక్కగా తొందరగా వేగిపోతాయి కాబట్టి. ఆల్రెడీ మనం ఇక్కడ లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాం, మరీ హై పెట్టుకోవట్లేదు. సో నీట్గా కూల్గా దోరగా వేగితే సరిపోతాయి. సో ఇది లైట్గా మనకి రెడ్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులో మనము హోల్ స్పైసెస్లో లైక్ కొన్ని క్లోవ్స్, లవంగాలు అనేది కొంచెం వేసుకుందాము, ఎందుకంటే ఘాటు మరి 4-5 అంతే, ఘాటు ఎక్కువ రాకుండా. సో మీరు అంటే కొలత వైపు చూసుకుంటే మనం ఒక 6 టమాటాల వరకు వేసుకున్నాం పెద్ద సైజు, అండ్ ఒక 2 ఆనియన్స్ అనుకోండి, దాల్చిన చెక్క ఒక 2, లవంగాలు ఒక 4, ఒక 4 క్లోవ్స్. ఎందుకంటే మనకి స్వీట్నెస్ కూడా రాకుండా ఉండడానికి మనము దాన్ని కొంచెం కొద్దిగా యూజ్ చేస్తాము, స్పైసీ వేస్తున్నాం. ఆనియన్స్తో మరి స్వీట్ లా అదేముండదు.
ఎందుకంటే మనం ఇక స్పైసెస్ వేస్తాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే మనకి నార్త్ ఇండియన్ సైడ్ ఎక్కువ స్పైసీ అనేది తినరు. సో ఇది ఒకవేళ మన స్టైల్లో చేసుకోవాలనుకుంటే దీనిలో స్పైసెస్ అనేది మనం యాడ్ చేసుకుంటాం. చూసారు కదా, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, దాని తర్వాత లవంగాలు, చెక్క అండ్ కొన్ని ఎండుమిరపకాయలు, ఇక్కడ వరకు మనం వేసిన కొంచెం ఇలాచి కూడా వేసుకుంటాం. యాలకులు ఇలాచి కూడా వేసాం. సో ఇదంతా మనం గ్రైండ్ చేసుకుంటున్నాం కదా. అవునండి. సో ఇది కొంచెం మనకి ఫ్లేవర్ అనేది రిలీజ్ చేసిన తర్వాత మనం అప్పుడు ఈ టొమాటో అనేది యాడ్ చేస్తాం. అంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇంకా కొంచెం ఆనియన్స్ వేగాలి అనే టైంలో సో మీరు మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న టమాటో యాడ్ చేయండి. చాలామంది టమాటో చట్నీకి కూడా ఓన్లీ టమాటాలు వేపుతుంటారు అట్లా, బట్ ఇంట్లో ఆనియన్స్, మిర్చి, ఎండుమిరపకాయలు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దానిలో వాళ్ళు ఏం చేస్తారంటే జింజర్ అనేది వేస్తారు, గార్లిక్ అనేది వేస్తారు. సో వేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వెల్లుల్లి అనేది వేసి దాన్ని ఏం చేస్తారంటే ప్రాపర్గా కుక్ అది ఎలా కుక్ అయ్యేదంటే మనకి పైన స్కిన్ అనేది ప్రాపర్గా కుక్ అయ్యే వరకు మనం కుక్ చేయాలి. స్కిన్ బాగా పచ్చివాసన రాకుండా. అవునవును. ఇప్పటివరకు మనం ప్రాపర్గా కుక్ చేసుకున్న తర్వాత దానిలో మనము మిగిలిన మనకి ఏదైతే క్యాష్యూస్ ఉన్నాయో క్యాష్యూస్ అండ్ మిలన్ సీడ్స్ అనేది వేస్తాము. తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం స్పైసెస్ అనేది వేసుకున్నాక మనము స్పైసెస్ 2 విధాలుగా వేసుకోవచ్చు. ఏదైతే కొరియండర్ పౌడర్, మన పసుపు పొడి, మళ్ళీ గరం మసాలా అనేది మనం ఇది గ్రైండింగ్కి ఇచ్చే ముందు కూడా మనం వేసుకోవచ్చు, లేదా తెచ్చిన గ్రైండింగ్ అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు. అది ఎలాగో పొడే కాబట్టి ఈజీగా మెల్ట్ అయిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే కొంతమంది ఇలా వేసిన తర్వాత జస్ట్ అరోమా స్మెల్కి తొందరగా ఉడికిపోయిందని చెప్పేసి తీసేస్తారు. కానీ అలా కాకుండా మనకి ఏంటంటే వాటర్ అనేది రిలీజ్ అవుతుంటాయి. ఇక చూడండి వాటర్ ఎలా రిలీజ్ అవుతున్నాయో. సో నెమ్మదిగా వాటర్ అనేది రిలీజ్ అయిన తర్వాత మనకు అప్పుడు ప్రాపర్గా ఈ స్కిన్ అనేది దానంతటా అదే ఊడిపోతుంది. సో అప్పుడు ఏమంటుందంటే మనకు ప్రాపర్గా టొమాటో కూడా కుక్ అయిందని అర్థం. సో ఇది దీనికి మూత పెడితే తొందరగా అవుతుంది. అవునండి, మూత పెడితే తొందరగా అవుతుందండి. అంటే మనం స్లో ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మనకి స్లో ఫ్లేమ్లో కుక్ అయినా కూడా ప్రాపర్గా కుక్ అవుతుంటుంది ఫస్ట్. సో మేము మూత పెట్టలేదు, మూత పెడితే ఇంకా ఫాస్ట్గా అవుతుంది కొంచెం. సో వాటర్ అంతా బయటకు వచ్చి అవి మగ్గి, అంటే మనం రెగ్యులర్గా టమాటో చట్నీ చేసుకోవడానికి ఇంకా కొంచెం ఎక్కువ మగ్గ పెట్టుకుంటాం. సో మరీ అంత అవసరం లేదు. సో ఇట్లా జస్ట్ ఆ పైన పొర అంతా టమాటో పొర ఏదైతే ఉందో అది వచ్చేస్తే చాలు. సో చట్నీ కావాల్సినంతగా అవసరం లేదు. సో స్టవ్ ఆపేద్దామా సార్? ఇది మనం దీనిలో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేస్తాము. దీంట్లో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేస్తాము. కొత్తిమీర అనేది మనకి స్టెమ్తో పాటు ఉంటే ఇంకా ఈ గ్రేవీలో చాలా టేస్ట్ అనేది బాగా. ఓన్లీ లీవ్సే కాకుండా అడుగుండే కాడలు కూడా వేయండి. మరీ ముద్రగా ఉంటే వద్దు కానీ. అవునండి, ప్రాపర్గా క్లీన్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. సో కొంచెం 50 గ్రామ్స్ అనేది మనము క్యాష్యూ నట్ లైక్ జీడిపప్పు అనేది వేసుకుంటాము. సో అది జీడిపప్పు అనేది ఎందుకనంటే మనకి గ్రేవీ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ గ్రేవీలో వచ్చే టేస్ట్ కానీ ఏది కానీ మనకి కొంచెం లైక్ క్రీమీ లెవెల్లో క్రీమీగా సాఫ్ట్గా ఉంటుంది. సో దానికోసం అనేది మనము ఇవన్నీ యూజ్ చేస్తాం. దాంతోపాటు మనం కొద్దిగంత మిలన్ సీడ్స్ ఎస్ మిలన్ సీడ్స్ అవును మిలన్ సీడ్స్ అనేది యూజ్ చేస్తాము. సో ఇట్స్ మిలన్ ఫ్రూట్ సీడ్స్ అని అంటాము. ఓకే. సో ఇది యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 2 minutes తర్వాత దీన్ని తీసేసి మనం గ్రైండ్ చేసుకుంటాం. ఓకే, చల్లగా అయిన తర్వాత. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. వెల్కమ్ బ్యాక్ టు రుచి చూడు. ఈరోజు మనం తయారు చేసుకుంటున్నాం అండేకా కాంగ్ని. సో చెన్నై అమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నాం. మనతో పాటు షెఫ్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్, అండేకా కాంగ్నీలో ఇప్పటివరకు చేసిన ప్రొసీజర్ మీకు అంతా అర్థమైంది. సో అది ఇప్పుడు చల్లగా అయింది సార్, ఇక్కడి నుంచి ఏం చేయాలి? సో దీన్ని మనము గ్రైండర్లో తీసుకొని దాన్ని మనం ప్యూర్గా పేస్ట్ చేసిన తర్వాత మనం తర్వాత ప్రాసెస్ అనేది చూద్దాం. పేస్ట్ అంటే ఏదో కచ్చా అలా లేదు సార్, కంప్లీట్ పేస్ట్ రావాలి. సాఫ్ట్గా ఉండాలి. ఇందులో ఏది మిస్ అయినా ఓకేనా సార్? ఒకవేళ లైక్ మిలన్ సీడ్స్ లేకపోయినా కూడా మనకి క్యాష్యూతో నడుస్తుంది. ఒకవేళ క్యాష్యూ లేదు మిలన్ సీడ్స్ ఉన్నాయంటే వీ కెన్ గో విత్ మిలన్ ఆల్సో. ఓకే.
ఒకవేళ రెండు లేవు నార్మల్గా చేయాలనుకుంటే కూడా చేయొచ్చు, పల్లి యాడ్ కానీ మనకి చేసుకోవచ్చా? అంత పల్లి యాడ్ చేసుకోవచ్చు, కానీ మనకి అంత ఫ్లేవర్గా వచ్చేది దీంతో. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి రెండు లేకపోయినా కూడా మనం చేయొచ్చు, కానీ మనకి ఈ రెండు వేస్తే ఏమవుతుందంటే మనకి స్మూత్గా ఒక లైక్ క్రీమీ లేయర్ లాగా వస్తుంటుంది. సో ఇప్పుడు అది వేసుకోకపోతే మనకి ఏమవుతుందంటే స్మూత్గా వచ్చేస్తుంది, అది వేస్తే మనకి క్రీమీ లాగా వస్తుంది, అంతే difference. ఆల్రెడీ చూసారు కదా. సో అది బాగా వేగిన తర్వాత మరీ కాదు, ఒక అంటే మనం పచ్చడి చేసుకున్నప్పుడు సారీ ఆల్రెడీ చూసారు కదా, మరీ పచ్చడికి వేగినంత వేగాల్సిన అవసరం లేదు. బట్ మీడియం సైజ్ కట్ చేసుకున్నాం కాబట్టి అది వేగడానికి కొంచెం టైం పడుతుంది, దాని తర్వాత చల్లబరచడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు అంతా పర్ఫెక్ట్ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ చూసారు కదా, గ్రైండ్ చేసుకున్న తర్వాత బాగా మెత్తగానే గ్రైండ్ చేసుకున్నాం. పేస్ట్ ఎలా వచ్చింది సార్? మీరు చెప్పినట్టే గ్రైండ్ అయిపోయింది, రెడీగా ఉంది. సో నెక్స్ట్ ఏం చేయాలి? సో ఫస్ట్ ముందుగా మనం ఆయిల్ అనేది వేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకున్నాం, సేమ్ ఇంతకుముందు వాడిన ప్యాన్ వాడేయచ్చు. సో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో మనము ఈ రెడ్ చిల్లీ పౌడర్ ఫస్ట్గా ఎందుకు వేసుకోవాలంటే మనకి మెయిన్గా కలర్ అనేది ఐ అప్పీల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కలర్ కాంబినేషన్ అనేది ఎలా ఉంటుందని అంటే నార్మల్గా మనం కర్రీ వేసుకునేటప్పుడు కూడా చేయొచ్చు, కానీ ఇలా వేస్తే ఏమవుతుందంటే ఇలా వేసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఈ ఆయిల్తో పాటు ఏదైతే చిల్లీ పౌడర్ మనం యూజ్ చేస్తామో అది కర్రీ అంతా స్ప్రెడ్ అవుతుంటుంది. సో అప్పుడు మనకి కర్రీ అనేది కలర్ఫుల్గా కనబడుతుంది. ఓకే, బట్ ఆయిల్లో ఉండలుగా చుట్టు కదా సార్? లేదు, కారం వేయడం వల్ల మనం కలుపుతూ ఉంటాం కదా. ఓకే, ఆయిల్ వేడైన తర్వాత డైరెక్ట్గా కారం వేస్తాం ఇక్కడ, అంటే మిర్చి పౌడర్. సో తర్వాత ఇది యాడ్ చేస్తాం. ఇది మోస్ట్లీ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి కలర్నెస్ కోసం అనేది యూజ్ చేస్తాం, బాగా అందంగా కనిపించడం కోసం, రెడ్ కలర్లో ఉండాలని చెప్పేసి. ఇప్పుడు ఇది వేసేయడం. అవునండి, ఏమంటారా? ఇప్పుడు ఆయిల్లో ఏదైతే మనం కారం వేసామో ఆ కలర్ దీనికి యాడ్ అయ్యి కలర్ కొంచెం థిక్గా కనిపిస్తుంది. అవును. సో ఇప్పుడు మీరు అన్నారు కదా, మనము క్యాషూ నట్స్ ఇవి వేయకపోతే మనకి డిఫరెన్స్ ఏమొస్తుంది అని అంటే ఇలా క్రీమీనెస్ అనేది మనకు రాదు, ఏదైతే మన క్రీమీ టెక్స్చర్ ఉందో జీడిపప్పు అది తీసేస్తే మనకు ఓన్లీ పల్ప్ లాగానే వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది కుక్ అయిందనేది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే మనకి 2 ways. వన్ ఈస్ అరోమా మనకి క్లియర్ అయిన తర్వాత వచ్చేది, ఇంకో వే ఏంటి అని అంటే మనం ఏదైతే ఆయిల్ అన్నది పైన మనకి తేలుతుందో అప్పుడు ఇది కుక్ అయిందని అర్థం. కింద ఆయిల్ వేసి మనం వేపుతున్నాం కదా, ఆయిల్ పైకి వస్తే వేగిపోయింది పర్ఫెక్ట్ అని. సో సమ్టైమ్స్ ఆ స్మెల్ కూడా మనకి అబ్జర్వ్ చేసి డన్ అని మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనం ఎందుకు ఇలా ఊరికే కలపాలి అంటే మనకి ఫస్ట్ అడుగంటకుండా మనము ఇదనేది చేయాలి. నాన్ స్టిక్ కాబట్టి ప్రాబ్లం లేదు. అవునండి, బట్ అయినా నాన్ స్టిక్ కాకుండా వేరే దాంట్లో వేసుకుంటే మనం ఇట్లా కలుపుతూ ఉండదు, దగ్గర ఉండి బాగా కలుపుకుంటూ. అవునండి. సో ఆల్మోస్ట్ ఉడికినట్టే అనిపిస్తుంది సార్ నాకైతే. సో ఇది ప్రాపర్గా మనకి రా ఫ్లేవర్స్ అన్నీ పోయిన తర్వాత దీనిలో మనము స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. పౌడర్ గ్రౌండ్ స్పైసెస్ అంటాము, అంటే పౌడర్ స్పైసెస్ అంటాము. సో ఆయిల్ వేసినప్పుడు కూడా మీరు కొంచెం కారం వేసారు, మనం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం, మసాలాలు ఉన్నాయి. సో దానికి తగ్గట్టు వేసుకోవాలి. సో మనం ఆల్రెడీ ఆయిల్లో మనం 1 tablespoon వేసుకున్నాం కాబట్టి ఇందులో 1.5 తీసుకుని సరిపోతుంది. ఓకే. సో కొద్దిగంత ధనియాల పౌడర్, సో 1 tablespoon వేసుకుందాము. సో నెక్స్ట్ కొద్దిగంత గరం మసాలా. సో కారం, తర్వాత ధనియాల పొడి, తర్వాత గరం మసాలా. అవునండి. సో ఆల్రెడీ మనం స్టార్టింగ్ టొమాటోని కుక్ చేసేటప్పుడు సాల్ట్ కొంచెం వేసాం కదా. సో ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుందని అంటే మనము అక్కడ ఎంత ఉప్పు వేసినా కూడా ఇక్కడ మనం మళ్ళీ మధ్యలో వాటర్ కొన్ని యాడ్ చేసాము కాబట్టి కొంచెం సాల్ట్నెస్ అనేది పోతుంది. సో దానికి మనం ఏం చేయాలంటే 1/2 tablespoon అనేది సాల్ట్ వేసుకున్నాం. ఓకే. ఎందుకంటే మళ్ళీ వాటర్ పోసాం కాబట్టి మనకి సెట్ అయిపోతుంది. కుక్ అయితే అయిపోయింది. అవును, ఒక 2 minutes మనకి ఏదైతే ఇప్పుడు పౌడర్ స్పైసెస్ అనేది వేసామో ఇవన్నీ మెల్ట్ అయ్యి అది కొంచెం ఒక 2 minutes వరకు మనకు కరెక్ట్ సెట్ అయిన తర్వాత దెన్ మనం వాటర్ అనేది పోస్తున్న తర్వాత దెన్ విల్ స్టార్ట్ ఎగ్ డ్రాపింగ్.
సో ఇవన్నీ ప్రాపర్గా మనకి కుక్ అయిపోయి దానిలో మర్జ్ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాము. ఎందుకంటే మనము ఎగ్ అనేది దీనిలో డ్రాపింగ్ అనేది వేస్తాము, మనం బాయిలింగ్ చేయము లేదా మనం బుర్జీ అనేది చేయము. అందుకని కొంచెం గ్రేవీ పల్చగానే ఉండాలి. అవునండి. సో ఎందుకంటే మనకి ఎగ్ అనేది ఉడకాలి కాబట్టి. ఎగ్ మనం కొట్టి వేసేస్తాం కాబట్టి అది ఉడికేసరికి ఈ వాటర్ కూడా అబ్జర్వ్ అయిపోతుంది. సో ఇది ఎప్పుడైతే మనకు బబుల్స్ లాగా వస్తున్నప్పుడు ఇందులో మనం ఎగ్ అనేది కొట్టి వేసేయాలి. ఓకే, జస్ట్ అంతే, దాన్ని ఏం టచ్ చేయదు. దాన్ని టచ్ చేయదు. ఒక 3 వేయగలుగుతాం అంతే కదా సార్. ప్లేస్ని బట్టి మనం యూజ్ చేసే బౌల్ బట్టి ఉంటుంది. సో డెఫినెట్గా ఇట్లా వెడల్పుగా ఉన్న బౌల్లో కానీ వెడల్పుగా ఉన్న ప్యాన్లో కానీ డెఫినెట్గా మనం వండడం స్టార్ట్ చేయాలి. లేదు అంటే ఈ ఎగ్ వేయడానికి మనకు ప్లేస్ దొరకదు. సో ఇక్కడ చూడండి, ఇంకో 2 eggs వేసుకోవచ్చు కావాలంటే. 5 to 7 minutes మనం దాన్ని వదిలిపెట్టామంటే అది ప్రాపర్గా కుక్ అయిన తర్వాత దాన్ని మనం ఫ్లిప్ చేయాలి. ఆల్రెడీ మనకు అర్థమైపోతుంది, ఆయిల్ పైకి తేలింది అంటే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. ఇప్పటి వరకు మనం ఎగ్ని అసలు టచ్ చేయలేదు కాబట్టి సార్ ఒకసారి అది దాన్ని తిరిగేసి చూపిస్తే, సో టచ్ చేయకుండా అలా వేయడం వల్ల ఎలా వచ్చింది అనేది మాకు కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇచ్చా సార్. అవును సార్, ఇంకా చాలా ఆల్మోస్ట్ అయిపోయినట్టు. సో ఇప్పుడు ఒకసారి తిరిగేసుకుంటే ఇటువైపు కూడా ఏమన్నా పచ్చిగా ఉంటే అది కూడా ఉడికిపోతుంది. అవును, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. గ్రేవీ పర్ఫెక్ట్గా ఉడికింది. ఆ తర్వాత ఎగ్ అసలు టచ్ చేయకుండా నీట్గా అలాగే లో ఫ్లేమ్లో పెడితే కాసేపటికి కొంచెం టైం తీసుకున్నా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. సో డన్ సార్. సో లైట్గా కొత్తిమీర అనేది వేసుకుందాం పైన. సో దీన్ని మనం రోటీతో పాటు రైస్తో పాటు కూడా తినొచ్చు. అవునండి, రైస్తో తినొచ్చు, సమ్ టైమ్స్ రోటీతో కూడా తినొచ్చు. సో నేను ఆల్రెడీ మీకు ముందు చెప్పాను, ఈ మెయిన్గా ఈ యొక్క కుకింగ్ దాంట్లో మనకి అయ్యపిల్ అనేది ఉంటుంది సార్. సో మనకి ప్రజెంటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దానికి కోసమనే నేను ఫస్ట్ గ్రేవీ అనేది తీసుకున్న తర్వాత సో ఇది ముందే వేసేస్తే గ్రేవీ పైకి వచ్చేసి ఎగ్ లుక్ అసలు మనకు కనిపించదు. అవునండి. అండేకి కాగ్ని మసాలా రెడీ అయింది. ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. సూపర్ సార్. ప్రొసీజర్ అంతా చూసిన దగ్గర నుంచి ఎలా ఉంటుంది, ఎంత బాగుంటుంది అని ఆలోచిస్తున్నాం. రోటీతో తినొచ్చు, రైస్లో కూడా తినొచ్చు. అండేకి కాగ్ని మసాలా. సో ఎగ్ని చాలా జాగ్రత్తగా అస్సలు మిక్స్ చేయకుండా వేశారు. అందుకే నేను ఆ ఎగ్తో కలుపుకొని తిందాం అనుకుంటున్నాను. మనం ఎగ్ కర్రీస్ చాలా తింటాం, నేను కూడా చాలా ట్రై చేశాను, కానీ ఈ టేస్ట్ రాలా. ఒక స్పెషల్ గ్రేవీ అదేమో నీట్గా అట్లా వెళ్ళిపోతుంది లోపలికి చప్పరిస్తే. అండ్ దాంతోపాటు ఎగ్ కూడా పర్ఫెక్ట్గా ఉడికి ఎగ్ కూడా చాలా టేస్టీగా సాల్ట్ అది మిక్స్ అయ్యింది. సో మనం లో ఫ్లేమ్ మీద కుక్ చేయడం వల్ల అలా స్లోగా ప్రొసీజర్ అంతా ఫాలో చేస్తే ఇంత మంచి రెసిపీ మీరు కూడా చేసేయచ్చు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అదిరిపోయే రెసిపీ తయారు చేసే విధానం మాకు నేర్పించారు. అండేకి కాగ్ని మసాలా డెఫినెట్గా మా వాళ్ళందరూ కూడా తయారు చేసుకొని సో తిని ఎలా ఉందో మనకు చెప్తారు. సో థ్యాంక్ యూ సార్.